అన్నపూర్ణాదేవి అంటే మనము తీసుకునే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన వస్తుంది అన్నాడు. అన్నమును బట్టే పాప పురుషుడు కుక్షిలో ఎడమవైపు ఉంటాడట. అందుకని నీ అన్నము నీ పాపమును నిరూపిస్తుంది అన్నాడు ఎప్పుడూ కూడా. అందుకే ఎవరికి ఏమి అనారోగ్యం వచ్చిందన్నా ఏమోనండి కడుపులో ఎడమవైపు అండి కుడివైపు అండి అని చెప్తుంటారు ఇవన్నీ డాక్టర్ల దగ్గర. అన్నీ ఏదో ఒక కారణం దానికి. ఏమిటంటే నీవు తినే అన్నమును బట్టి పాపము ఆశ్రయించి ఉంటుంది. పాప పురుషం శోధయిత్వా అని చెప్తాడు పూజలు చేసేటప్పుడు. మనం అందరం పూజల మీద దృష్టి పెట్టాలి కానీ కెమెరాల మీద ఇంకొక దాని మీద చీరల మీద నగల మీద రాజకీయాల మీద దృష్టిలు పెట్టకుండా ఉంటే బ్రాహ్మణుడు మహానుభావుడు ఏం మంత్రాలు చెబుతున్నాడో కొన్నైనా చెవులో పడతాయి మనకు, మన అదృష్టం పుణ్యాన్ని బట్టి. అందువల్ల పాప పురుషం శోధయిత్వా అంటాడు. ఏ పూజ ప్రారంభం చేసినా పాప పురుషుణ్ణి శోధించి, శోధనము అంటే ఏమిటి, శుభ్రము చేసి ఆయన్ని లేకుండా చేసుకుని అని అర్థం. ఆ పాప పురుషుడు ఎక్కడున్నాడంటే ఎడమవైపు ఉన్నాడు. అన్నవాహిక, అన్నము ఎక్కడ జీర్ణం అవుతుందో, అన్నము ఎక్కడ ఏ భాగములో లోపలికి వెళుతుందో, మన తత్వశాస్త్రములో వేదాంతములో అంత సైన్స్ దాగి ఉన్నది. వాళ్ళు ఇది సైన్సు అని చెప్పలేదు, ఇది సంగీతము అని చెప్పలేదు, ఇది విద్య అని అన్నీ అందులో ఉన్నాయి. మొత్తం వాటి యొక్క సంపుటి మనకు అందించారు. ఒరే ఇవి పాటించురా నాయన అని చెప్పారు. అందువల్ల ఈ తల అంటుకోవడాలు, మనము పుణ్యము సంపాదించుకోవడాలు, ఆచారములు పాటించటం అన్నది అత్యంత ప్రధానం. Please subscribe to our YouTube channel. Like and share this video.